ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఆత్మీయ సమావేశం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురాం, కూటమి సభ్యులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడని, అతను చాప కింద ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటాడని, కూటమి కుటుంబ సభ్యులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికలు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయమే లక్ష్యంగా ఈ రోజున మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ సభ్యులందరి యొక్క సమావేశం ఈ రోజున జరిగింది. ఒకే ఒక్క లక్ష్యంతో ఈ ఎన్నికల్లో విజయం చేకూరాలి అనేటువంటి లక్ష్యంతో అందరూ పనిచేయాలి అనేది అందరి యొక్క ఉద్దేశం. ఆ మేరకు మేమందరం కూడా ఇక్కడ మరి వసంత కృష్ణ ప్రసాద్ గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, దారు నాయక్ గారు, ఇంకా చాలామంది నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి, క్లస్టరు, యూనిట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై కార్యాచరణని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతా ఉన్నారు. దానికి ముందుగా మేమందరం కూడా ఇక్కడ సమావేశమై ఎలా బూత్ స్థాయిలో కిందకి ఓటర్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వాళ్ళని కూటమి అభ్యర్థికి ఓటు వేయించాలి అనేటటువంటి దాన్ని ఇక్కడ మేము అందరం కూడా చర్చించుకోవటం అనేది జరిగింది. ఈ విజయం రేపటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ రోజున చేస్తూ ఉందో అభివృద్ధి అనేది అది నిరంతరం కొనసాగాలి. అలా కొనసాగాలి అనంటే ఈ విజయం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీ ఏ ఎన్నికనైనా కూడా అవసత్వంగా తీసుకోవటానికి వీల్లేదు. అందరూ కూడా సమిష్టిగా పనిచేసి విజయాన్ని చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇక్కడ తెలియజేయటం అనేది.